హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తిక్ బ్లాగ్స్ ఫ్రమ్ కువైట్. ఈరోజు సెకండ్ డే ఆఫ్ షాపింగ్. లూలుకి అయితే వెళ్తున్నాం. లూలులో కొన్ని ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొని గోల్డ్ అయితే షాపింగ్ చేసి తర్వాత వెళ్తే మెరీనా మాల్కి వెళ్దాం అనుకున్నాం. ఈ 3 లొకేషన్స్ అయితే ఈ చిన్న మినీ బ్లాగ్లో చూపిస్తాను. నేనే కాదు, నాతో పాటు మన వర్గీస్ కూడా అన్నాడు, టీజీ వర్గీస్. ఓకే, సో ఈరోజు లూలు, మెరీనా మాల్ రెండు కవర్ చేసానికి ట్రై చేస్తాను. ఓకే, విల్ మీట్ ఇన్ ద లూలు. బాయ్. ఇది కువైట్ సాల్మియా ప్రాంతంలో ఉన్న అల్సలాం మాల్. దీని అల్సలాం మాల్ కన్నా ప్రతి ఒక్కరు లూలు మాల్ అని ఎక్కువ పిలుస్తారు. ఇక్కడ లూలు సూపర్ మార్కెటే కాకుండా గోల్డ్ షాపింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మాల్యాలో ఎట్లయితే గోల్డ్ షాపింగ్ సెంటర్ ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా డ్రెస్ షాపింగ్, సెకండ్ ఫ్లోర్ అంతా హోటల్స్. ఇప్పుడైతే మనం లూలులోకి ఎంటర్ అయిపోయి అక్కడ ఏమేమి షాపింగ్ చేసామనేది మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే మీరు చూస్తున్నది అయితే లూలు ఎంట్రన్స్. ఇదే సాల్మియాలో ఉన్న అతిపెద్ద లూలు. దీనికంటే పెద్దది అల్రై అనే ఏరియాలో అయితే ఇంకా పెద్ద లూలు ఉంటుంది. సాల్మియాలో అయితే ఇదే ది బెస్ట్ షాపింగ్ మాల్ అని చెప్పచ్చు. మా వాడైతే చూడడం ఎక్కువ, కొనడం తక్కువ. 1 గంట సేపు చూసి ఒక వస్తువు అయితే కొంటాడు. ఇక్కడ లూలు షాపింగ్ సెంటర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ వస్తువైనా సరే చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ మన ఇండియన్ బ్రాండ్స్ ఎక్కువగా దొరికే చోటు ఏదైనా ఉంది అంటే ఒక లూలు, ఆ తర్వాత గ్రాండ్. స్ప్రే తీసుకున్నాను, రాయల్ మెరేజ్. మేము కువైట్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడికే వచ్చి షాపింగ్ చేసి, ఇక్కడే మీరు చూస్తున్నారు కదా, ట్విన్ అని, గెలాక్సీ అని, బౌంటీ అని, ఇలా కంపెనీస్ అన్నీ ఉంటాయి కదా, వీటి నుంచి అన్నీ కొన్ని మంచి చాక్లెట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని మన ఇండియాలో ఉన్న మిత్రులకి వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాము. సింగిల్ షాపింగ్ సెంటర్ ఇది. మనం ఇండియాకి వెళ్ళే ముందు ఇక్కడికి కానీ వచ్చినామంటే మనకు కావాల్సిన ప్రతి ఒక్క సామాన్ని తీసుకొని బయటకు వెళ్ళచ్చు. అందుకని చెప్పేసి ఈ లూలు సెంటర్స్ అనేది వరల్డ్ వైడ్గా ఉన్నాయి. మన ఇండియాలో కూడా ఈ లూలు సెంటర్ ఆంధ్రాలో రీసెంట్గా స్టార్ట్ చేశామని విన్నాను. ఇది స్టార్ట్ చేసామంటే కువైట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఇండియాలో కూడా దొరుకుతుంది ఇండియా ప్రైస్కి. కానీ ది బెస్ట్ షాపింగ్ సెంటర్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం ఇది ఖచ్చితంగా లూలు షాపింగ్ సెంటర్ అయితే నేను మాత్రం చెప్తాను. కేరళ వ్యక్తి స్థాపించిన ఈ లూలు సంస్థ ఇప్పుడు వరల్డ్ వైడ్లో ఉంది. ఇది కేవలం చాక్లెట్స్, షాంపూ ఇవన్నీ కాకుండా క్లాతింగ్ సెంటర్ కూడా ఉంది. క్లాతింగ్ సెంటర్తో పాటు మన చిన్నపిల్లలకు కావాల్సిన వస్తువులు కూడా దొరుకుతాయి. ట్రావెలింగ్ బ్యాగ్స్ అని ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క స్పెషాలిటీకి సంబంధించి ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ టూరిస్ట్కి సంబంధించిన బ్యాగులని, పిల్లలకు సంబంధించిన టాయ్స్, ఆడుకునేటివి. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ ఫ్రెష్ చికెన్ అనమాట. ఇక్కడ మనకు చికెన్ ప్రతి ఒక్కటి కూడా ఫ్రెష్ కోల్డ్ అన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసి ఉంటారు. మనకు కావాల్సినవి కానీ లెగ్ పీస్లని, లివరు, ఏది కావాలంటే అవి తీసుకోవచ్చు. ఇక్కడ బీఫ్, మటను ఇవన్నీ సపరేట్గా, లెగ్ పీస్ అయితే లెగ్ పీస్ అన్నీ కట్ చేసి ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. మనం కావాల్సింది చూసుకొని తెచ్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ అరబీ స్టైల్లో ఎక్కువ వాళ్ళు చీజు ఇవన్నీ ఎక్కువ లైక్ చేస్తారు కదా, అవి కూడా ఎక్కువ దొరుకుతాయి. అందుకనే నేను మొదట్లో కూడా చెప్పింది, ఏదన్నా ఒక మనం ఫంక్షన్ పెట్టుకోవాలన్నా, ఏదైనా చేయాలనుకున్నా, మనకి ఏదైనా ఒక చిన్న వస్తువు కావాలనుకున్నా కానీ లూలుకి వచ్చినామంటే ఆల్ ఇన్ వన్గా మనకి ఏమేమి కావాలైతే తీసుకొని వెళ్ళిపోవచ్చు. మా టీజు గాడి అయితే మాత్రము ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు ఏమేమి కొనాలని. ఫైనల్గా అయితే కంప్లీట్ చేశాడు. ఫైనల్గా షాపింగ్ ముగించుకొని బిల్లింగ్ సెక్షన్కి అయితే వచ్చేసినాము. షాపింగ్ ఇంటికి వెళ్తున్నాం కదా, ఈ షాపింగ్ బిల్లు చాలా ఎక్కువగానే అయింది. ఆ తర్వాత ఇక్కడే మనకు కావాల్సిన సిగరెట్ ప్యాకెట్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరాము. ఇప్పుడే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను టీజీ అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ లూలు. కింద బేస్మెంట్లో షాపింగ్ ముగించుకొని పైన డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాష్ అనే డ్రెస్ షాప్స్కి అయితే వచ్చాము. ఇక్కడ సేల్ అప్ టు 60% ఉందని చెప్పేసి బయట బోర్డు అయితే చూసాము. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసుకొని అవి కూడా తీసేసుకొని వచ్చేసాము. నాకైతే కాదండి ఇవన్నీ, మా టీజీ గాడికి. అన్నిటికంటే ముఖ్యం మా వాడికి బంగారు.
ఆ బంగారు కోసమే సంవత్సరం అంతా కష్టపడి డబ్బు తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడైతే మనం షాప్‌లోకి అయితే వచ్చాము. ఈరోజు రేట్ వచ్చేసి 31 KD 230 ఉంది. ఒక చైను, ఒక రింగు, ఇంకొక స్మాల్ రింగ్ అయితే తీసుకున్నాడు. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ ఉందని చెప్పేసి దానికోసం అయితే రింగ్ కూడా ఒకటి తీసుకున్నాడు. టోటల్‌గా కాస్ట్ వచ్చేసి అరౌండ్ 580 KD అయితే పడింది చైను. 200 KD రింగ్ అయితే పడింది. మీకు నేను లాస్ట్‌లో అయితే చూపిస్తాను మొత్తం బిల్లు, అతను తరుగు, కూలీలు మొత్తం అంతా ఎంత ఏసాడు. తర్వాత వచ్చేసి మనం ఓల్డ్ రింగ్ ఒకటి ఇచ్చాము. దానికి ఎంత తీసుకున్నాడని చెప్పేసి మొత్తం క్లియర్‌గా అయితే చూపిస్తాను. గోల్డ్ రేట్ మాత్రం ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడే గోల్డ్ కూడా తీసుకొని జ్యువెలర్స్‌కి అయితే వచ్చాము. ఇది ఎక్స్చేంజ్ సెంటర్. ఇక్కడ మనం అమౌంట్ పే చేస్తే మనకు డాలర్స్ అయితే ఇస్తారు. ఈ డాలర్స్ ఎక్కడ, ఎందుకు తీసుకున్నాడు, దేనికి ఉపయోగిస్తాడు అనేది ముందు చెప్తాను. టోటల్‌గా $150 అయితే మేము ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడే షాపింగ్ అయితే ముగించుకొని మనోడు మొత్తం ఏటీఎంలో ఉండే డబ్బంతా గీకేశాడు. ఖాళీ అయిపోయాడు ఇంటికి ముందు. మొహం మొక్కలో పెట్టుకొని తిరుగుతాడు అనమాట. చూడండి. ఓకే, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే, బాయ్. ఆల్రెడీ టైం అరౌండ్ 11 o'clock అయింది. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అందుకని చెప్పేసి KFC బకెట్ ఒకటి తీసేసుకొని కోక్ తీసుకొని ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడైతే మా వాడిని ఏమేమి కొన్నానో ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను. మా వాడు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వినండి అందరూ. One is a ring for the gift. One of my cousin's engagement. So for her, I just bought a small ring. వీడియోలో ఏం చెప్తున్నాడంటే, వాళ్ళ చెప్పినాను కదా, వాళ్ళ అక్క కొడుకుకి నిశ్చితార్థం అని చెప్పేసి దానికోసం రింగ్ అయితే కొన్నాడు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్రో, This is a neck chain. This I bought it for myself. So it's pretty new collection. ఇది 17 గ్రాములు అయితే పడింది. ఇది టీజు పర్సనల్ యూస్కి అయితే తీసుకున్నాడు. అన్నీ జ్యువెలర్స్ గ్రాండ్ షోరూంలో. ఇది నెక్స్ట్ బ్రో, and finally I had one previous ring, so I traded with it because it was little dysfunctionate, so I bought a light ring. అంటే ఏం చెప్తున్నాడంటే, ఆల్రెడీ పాత రింగ్ ఒకటి ఉండింది, అది ఎక్స్చేంజ్ చేసేసుకొని కొత్త రింగ్ తీసుకున్నాడు. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఆ వెయిట్ ప్రకారంగా తీసుకున్నాడు. జస్ట్ మనకు తరుగు కూలీలు పడినాయి. ఇది కూడా బాగుంది, రియల్లీ ఎక్సలెంట్, సూపర్. ఇప్పుడైతే మేము KFC అయితే తెచ్చుకున్నాము, ఇంకా తినాలి. ఇవైతే షాపింగ్ గుడ్స్, ఇవి లులులో కొన్నిటివి పర్ఫ్యూమ్స్. తర్వాత కొన్ని దినార్స్ అయితే తీసుకున్నాము, డాలర్స్ వేర్ చేసుకున్నాము. వావ్, ఎక్సలెంట్ బ్రో, వెరీ నైస్. ఫైనల్గా ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాం. టైం అరౌండ్ 11 o'clock అవుతుంది. మేము స్టార్ట్ అయినప్పుడు అరౌండ్ 5:40, 5:50 అసైన్ అయినాము. చూసారు కదా, ఇవే మేము తీసుకొచ్చిన సామాన్లన్నీ. KFC, బట్టలు, గోల్డ్ అన్నీ తీసుకొని వచ్చాము. టీజీ గార్డ్ ఫుల్ టైడ్. ఇంకా రేపు కాక మొన్నడే ట్రావెల్. సో we will meet you in airport vlog again. See you, take care, bye.